మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడు మరి ఒక్కసారి మీ ముందు నిలబెట్టినందుకు నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుని యొక్క వాక్యాన్ని విని అనేక మంది ఆత్మీయంగా మేము బలపరచబడుతున్నామని చెప్పి మరి ఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం కొనసాగించబడితే అనేక ఆత్మలు దేవుని యొక్క కృపాసనం వద్దకు నడిపించబడతాయి, అనేక ఆత్మలకు ఆదరణ కలుగుతుంది, అనేక ఆత్మలు నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారు. కనుక అందుకు నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను నా ప్రియమైన వాళ్ళరా. నా కోసం తప్పనిసరిగా మీ అనుదిన ప్రార్థనలో బలముగా మిమ్మల్ని మీరు ప్రార్థించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఇక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నా తండ్రి, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేనని సెలవిచ్చిన దేవుడవు, అనువాడను ఉన్నవాడను అని సెలవిచ్చిన దేవుడవు ప్రభా, నీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. అయితే నా తండ్రి, నీ కృప చొప్పున నన్ను నిలబెట్టారు ప్రభా. ఎందుకు పనికిరాని దాన్ని, ఒట్టిదాన్ని, మట్టిదాన్ని, పెంట లాంటి దాన్ని లోకంలో ప్రభా. అయితే నా తండ్రి, అయోగ్యాలని, అపవిత్రాలని, ఏ మంచి యోగ్యత లేనటువంటి దాన్ని ప్రభా, మరి యోగ్యత కలిగినటువంటి పాత్రగా మీరు చేసి ప్రభా, యజమానుడు వాడుకుంటగా అర్హత కలిగిన పాత్రగా మీరు నన్ను చేసినందుకే మీకు నేను వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే యేసయ్య, ఇదిగో నా తండ్రి, మీరు నిలబెట్టకపోతే నేను నిలబడలేను ప్రభా, మీరు వాడుకోకపోతే నేను వాడబడలేను యేసయ్య. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా, మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపి, మీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట నా నోట ఉంచండి ప్రభా. ఈ మాట నీ వాక్కు బయలు వెళుతూ ఉంటుండగానే ప్రభా, నా తండ్రి, మా జీవితాలను సరి చేయబడును గాక యేసు నామములో. మా యొక్క రోగాలు ప్రభా, శారీరక బలహీనతలు తగ్గించబడును గాక, స్వస్థపరచబడును గాక యేసు నామములో. అయితే మా హృదయాలను ప్రభా పవిత్రపరచండి ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే నా తండ్రి, వింటున్న వారికి ప్రభా వినగలిగినటువంటి చెవులు దయచేయండి. నా తండ్రి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి, అంగీకరించగలిగిన ఆత్మను దయచేయండి, ఓ సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి. విన్నటువంటి వాక్యం వ్యర్థంగా విడిచిపెట్టక వారి యొక్క జీవితాల్లో ప్రభా మీరు కార్యం చేయమని, ఆ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం సహజంగా లోకంలో ఒక మల్లెపూను చూసినా, లేకపోతే ఒక స్ప్రే చేసుకున్నా, అనేక మంది స్ప్రేలు చేసుకుంటూ ఉంటారు. ఒక అత్తరు పూసుకున్నా, లేకపోతే ఒక గులాబీ పువ్వుని చూచినా, మరి ఒక సంపెంగ పువ్వుని చూచినా అది చాలా మంచి వాసన, సువాసన కలిగి ఉంది అని చెప్పి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పువ్వులను చూచి మనం అనుకుంటూ ఉంటాం. సువాసన కలిగింది, అబ్బా ఎంత సువాసనగా ఉందో అని మనం ఎంతో సంతోషంతో, ఆనందంతో మరి మనం ఆనందించేటువంటి వారంగా ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పువ్వులలో నుంచి వచ్చినటువంటి వాసనకే మనం ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషం పరవశించిపోతాం. రాత్రిపూట పోస్తాయి కొన్ని పూలు, నైట్ క్వీన్ పూలని, ఆ పూలలో నుంచి భలే వాసన వస్తుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తిలో నుంచి మరి ఒక్కొక్క వాసన కొడుతూ ఉంటుంది. అత్తరు రాసుకుంటే ఆ వాసన కొంచెం సేపే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది, అది ఆ తర్వాత పోతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఒక రూములో మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ ఆ రూమ్ స్ప్రే అని చెప్పి తీసుకొచ్చి కొడతాం. అది కొంతకాలమే ఉంటుంది. ఈ పూల యొక్క వాసన కూడా కొంతసేపే ఉంటుంది, కొన్ని గంటలే ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి ఆ వాసనలు కొంతకాలమే ఉంటున్నాయి, వాటి కోసమే మనం ఎంత సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, ఎంతో భలే వాసన వస్తుంది అనుకుంటున్నాం, మంచి వాసన వస్తుంది అని ఎక్కడ అని వెతికేటువంటి వారంగా ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి దానికోసమే మనం అంత సంతోషపడుతూ ఉంటే, మనం పవిత్ర గ్రంథం మన బైబిల్లోకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది. పౌలు ఎఫెసీలకు రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం 2వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మన కొరకు తన తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. అయితే ఇక్కడ సంఘము అంటే ఎవరో కాదు నా ప్రియమైన వారులారా, మనమే.
విశ్వాసులం మనమే. ఆ సంఘమైనటువంటి మనము ఎలా ఉండాలి అని పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తున్నాడు. మరొక్కసారి చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు కనుక మీ అటువలే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై క్రీస్తు తనను తాను బలిగాను అర్పణగాను శిలువ మీద అర్పించుకున్నాడు. అయితే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాసనల కోసమే ఇంత సంతోషపడితే మనము పరిమళ వాసనగా ఉండాలని మరి క్రీస్తు ఏం చేశాడు అంటే మరి తనను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. నా ప్రియమైన వారలారా, అలాగే మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మనం ఈ లోకంలో పరిమళ వాసనగా ఉండాలని తను సిలువలో బలియాగమయ్యాడు. తనను తాను అర్పించుకున్నాడు సిలువలో. అయితే మనం ఎలా ఉంటున్నాం? మన దగ్గర రకరకాలైనటువంటి వాసనలు ఉన్నాయి. ఏం వాసన అంటే తాగుబోతు వాసన, వ్యభిచారపు వాసన, అబద్ధాల వాసన, అక్రమాల వాసన, అన్యాయపు వాసన, దుష్టత్వపు వాసన, పాపపు వాసన. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాసన మన దగ్గర ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి వాసన నుంచి మనల్ని విడిపించి మరి మనము పరిమళ సువాసనగా ఉండాలి అని మరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఒక కుటుంబంలో యజమాని తాగుబోతైతే ఇంటి వారు అందరూ కూడా అసహించుకుంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ అతను వ్యభిచారి అయినా, ఒకవేళ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నా, దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టారు. కొట్టినప్పుడు మరి యేసయ్య పాదాల వద్దకు వచ్చినప్పుడు నీ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అని దేవుడు చెప్పి, మీలో పాపము చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక రాయి విసరమని అక్కడ వాక్యం సెలవిచ్చింది కదా, దేవుడు చెప్పాడు కదండి. అలాగే మరి యజమాని మరి తాగుబోతైతే, ఒక స్త్రీ వ్యభిచారి అయినా, దుష్టత్వాన్ని కలిగి ఉన్నా, దురాశలు కలిగి ఉన్నా మనం ఎవరూ కూడా ఓర్చుకోలేనటువంటి వారంగా ఉంటాం. అందరూ చేదరించుకునేటువంటి వారుగా ఉంటాం. అందరూ చేదరించుకుంటారు మనల్ని. వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళకి ఏమీ చేత కాదు, వీళ్ళ బ్రతుకంతా ఇంతే, వీళ్ళ బ్రతుకంతా తాగుబోతు కంపే, మరి తాగుడు కంపే, వీళ్ళ బ్రతుకంతా చీట్ల పేకల కంపే, వీళ్ళ బతుకంతా వ్యభిచారపు కంపే, వీళ్ళ బతుకంతా పాపపు కంపే అని మనం అందరం విసుక్కునేటువంటి వరంగా ఉంటాం. యజమాని బాధ్యతలను విస్మరించాడు, కుటుంబ బాధ్యతలను. మరి ఇల్లాలు భర్తను బిడ్డలను నిర్లక్ష్యం చేసేసింది. మరి అలాగే యవనస్తులైనటువంటి బిడ్డల దగ్గర ఖైనీల వాసన, మత్తు పదార్థాల వాసన, అమ్మాయిల అబ్బాయిలతో ప్రేమించేటువంటి వాసన, ఒకరినొకరు మరి ఇంటర్నెట్లో మరి వాటన్నిటిని చూసేటువంటి వాసన, బ్లూ ఫిలిమ్స్ చూసేటువంటి వాసన, అనేక రకాల వాసనలు ఉన్నాయి. కానీ ఇక్కడ క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండాలని తను తాను అర్పించుకున్నాడు. ఎప్పుడు మనం ఎలా ఉంటాం పరిమళ వాసనగా అంటే, మనము క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తుకు సంబంధించినటువంటి మరి రక్షణ వస్త్రాన్ని మనం పొందుకున్నట్లయితే, మరి అలాగే మనం కూడా ఏం చేయాలి, పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే, మరి తను పరిశుద్ధుడై ఉండలాగిన మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి మనము పరిమళ వాసనగా ఉండాలి అని మరి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినాల్లో మనం ఎటువంటి వాసన కలిగి ఉన్నాం? వడ్డీ వ్యాపారపు వాసన, అక్రమంగా అన్యాయంగా డబ్బుని ఆర్జించే వాసన, ఇటువంటి దుర్వాసనలన్నీ కూడా మన దగ్గర కుళ్ళి కంపు కట్టి పోతున్నటువంటి వాసనలు నా ప్రియమైన వాళ్ళారా. అయితే దేవునితో సహవాసం చేస్తున్నాం, మన కోసం ఆ త్యాగం చేశాడు. మరి ఒక వ్యక్తి బలహీనతలను చూచి ఎవరో సహించుకోలేరు, కానీ దేవుడు మన కోసం బలిగాను అర్పణగాను మనము పరిమళ వాసనగా ఉండాలని శిలువ మీద వేలాడాడు. ఇకనైనా మన మనోనేత్రాలను తెరిచి దేవుడు ఎందు కొరకు మనకు తనను తాను శిలువలో అర్పించుకున్నాడో అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇంకా మనం అలాగున ప్రేమ కలిగి
ఉందాం. క్రీస్తు ప్రేమను కలిగి మనం ఉన్నటువంటి వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసయ్య, మనము దేనిని ప్రేమిస్తున్నాం, ఏ వాసనను ప్రేమిస్తున్నాం? గ్లోరీ కలరా షికలరా షికమర రికలర షికందర రికందర రుఖమర షికమర రికలర వర్క్రీకమర తులిబి కలమర క్రీకమర షికమర షికలర రౌషలర హోషియర షికమర. అయితే మనం దేవుని యొక్క వాసన, మరి దేవుడు మన కోసం సిలువలో బలియాగమయ్యాడని పరిమళ వాసనగా ఉండటానికి బదులు మనం లోకంలో ఉన్నటువంటి వాసన ప్రేమించేటువంటి వరంగా ఉంటున్నాం. ఆ పరిమళ వాసన కలిగినటువంటి వరంగా ఉన్నట్లయితే మన నోటి నుంచి దేవుని యొక్క మాటలు వెలువడతాయి. మనలో క్రీస్తు ప్రేమ ఉంటుంది. మన హృదయంలో మన చూపులు కరుణ కలిగినటువంటి చూపులుగా ఉంటాయి. మనం జాలి దయ కలిగినటువంటి వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వారులారా, 2 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించుతున్నారు, ఈ లోకంలో నశించిపోతున్నారు. సజీవుడైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేక నశించిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. విగ్రహారాధన చేసి జీవం కలిగిన దేవుడు, మరణములను జయించి లేచినటువంటి దేవుడు, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి వారులారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మరి 15వ వచనంలో అంటున్నాడు, రక్షించబడవారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మనం ఏ సువాసన కలిగి ఉండాలి? క్రీస్తు సువాసన కలిగి ఉన్నట్లయితే అనేకులను ఆ రక్షణ మార్గంలోకి, ఆ యేసయ్య సిలువ మార్గంలోకి, అయితే ఆ కృపాసన వద్దకు నడిపించేటువంటి వాసన మనలో ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే నశించిపోతున్నారు. ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో, ఏమని ఉంది అంటే, నశించినటువంటి వారిని వెతికి రక్షించటానికి ఈ లోకంలోకి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం చక్కగా తిన్నగా సెలవిస్తూ ఉంటుండగా మనం ఎలా నశించిపోతున్నామో, ఈ లోకపు ఆశలతో నశించిపోతున్నాం, ఈ లోకం వైపు చూచి నశించిపోతున్నాం, అనేకపు వాసనలు, లోకపు వాసనలు పట్టుకుని మనం నశించిపోతున్నాం. కానీ క్రీస్తు వాసన మనలో ఉండాలి. మనం రక్షించబడువారి పట్లను నశించు వారి పట్లను మనం క్రీస్తు వాసన కలిగినటువంటి వారుగా దేవునికి మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కానీ అటువంటి వారముగా ఉంటలా. ఇందాక నేను చెప్పి ఉన్నాను చూడండి, అక్రమం అన్యాయం విస్తరించే కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ఈ లోకం యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. అయితే దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఈ లోకం యొక్క పోకడ బహు భయంకరంగా ఉంది. నా ప్రియమైన వారులారా, తింటున్నాం, త్రాగుతున్నాం, సంపాదించుకుంటున్నాం, అయితే మన యొక్క స్వార్థాలు సుఖాలు అనుభవించేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ నశించిపోతున్న అనేకుల పట్ల మనకి ఎటువంటి బాధ్యత లేనటువంటి వరంగా ఉంటున్నాం. నిర్లక్ష్యంతో ఉంటున్నాం. మనమే మన కుటుంబంలోనే మనం తిన్నగా నిలబడలేనటువంటి వరంగా ఉన్నప్పుడు మరి అనేకుల పట్ల మరి ఇప్పటికే అనేక మంది నశించిపోయారు. ఇవి దేవుని తెలుసుకోక మరణించారు. ఇంకొప్పుడు ఉన్నటువంటి జనులందరూ కూడా నశించిపోతున్నారు అనేటువంటి తపన, అనేటువంటి ఆశ మనలో లేదు. అట్లాంటప్పుడు మనము క్రీస్తు వాసన కలిగి దేవునికి మనం ఉంటామా? ఉండలేము. కానీ మనం క్రీస్తు వాసన కలిగి ఉండాలి. ఎందుకు అంటే, రక్షించబడిన మరి రక్షణ మార్గంలోకి నడిపించబడిన ప్రతి విశ్వాసి కూడా మరి ఆ రక్షణ యొక్క మరి ఆ మారు మనసు యొక్క అనుభవాన్ని అనేకులకు తెలియచేసేటువంటి వరంగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ క్రీస్తు సువాసన మనలో ఉండాలి. మనల్ని పరిమళ వాసనగా ఉంచటం కోసం ఆయన బలిగాను అర్పణగాను సిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయితే మనం ఏమిస్తున్నాం యేసయ్యకి? ఏమిచ్చి మనం రుణం తెచ్చుకోలేం. రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కానీ మమ్మలను ఇంతకాలం ఉంచావు, లేకపోతే మాకు ఇంత ఇచ్చావు, లేకపోతే మేము ఇంత సంపాదించుకున్నాం, మా బిడ్డలు ఇంత మరి ఉద్యోగాలు చేస్తున్నారు, నీకు కృతజ్ఞతలు అంటున్నాం. కానీ మరి నాకింత రక్షణ ఇచ్చావు యేసయ్య, ఆ రక్షణ మార్గంలోకి నన్ను నడిపించావు, నా కుటుంబాన్ని అంతటిని కూడా నడిపించావు.
నడిపించడానికి నాకు నీ శక్తిని ఇచ్చావు. అలాగే అనేకులను నీ కృపాసనం వద్దకు నడిపించడానికి నీ శక్తిని, నీ బలాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారంగా ఉండలేకపోతున్నాం. ఈ లోకంలో నుంచి మన వేరుపరిచాడు, ఈ లోకంలో నుంచి మనకు ఆధిక్యత ఇచ్చాడు, ఈ లోకంలో మనకు ఒక ప్రత్యేకతను కల్పించాడు. ఆ యేసయ్య తన యొక్క పరలోకపు ఆధిక్యతను, తన పరలోకపు ఘనతను, తన యొక్క పరలోకపు మహిమను విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం దిగి వచ్చాడు. నా ప్రియమైన వారలారా, ఒక్కరము కూడా ఆ సిలువ వైపు చూచి, ఆ త్యాగం వైపు చూచి, ఆ ఘనత వైపు చూచి మనము మరి నశించు వారి పట్ల, రక్షించబడని వారి పట్ల క్రీస్తు వాసనగా, పరిమళ వాసనగా మనం ఉండగలుగుతున్నామా? లేదండి, లేదు. మనం అట్లా ఉండాలి. అలా ఉన్నట్లయితే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఎంత సంపాదించావని అడగడు, ఏమి కట్టావని అడగడు, నువ్వేమి తిన్నావని అడగడు. కానీ నా రక్షణ నువ్వు అనుభవించి మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకొని మరి ఎంత మందికి ఈ క్రీస్తు వాసన పంచిపెట్టావని అడుగుతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, పరమగీతాలు 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంది. నా ప్రియమైన వారలారా, నీ వస్త్రం యొక్క సువాసన లెబానోను. లెబానోను అంటే తెలుపు అని అర్థం. మరి నీ యొక్క వస్త్రం తెల్లదనాన్ని కలిగి, అంటే మనం పరిశుద్ధత కలిగి నివసించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, వస్త్రాలు అనేకములు ఉన్నాయి. ఏమి వస్త్రాలు అంటే మరి రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం, అనేక రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే మనం మన యొక్క వస్త్రం అంట లెబానోను వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అని చెప్తూ ఉంది. అయితే మనం ఇక్కడ పరమగీతాల్లో ఆమె ప్రియుడిని గురించి ప్రియురాలు చెబుతూ నీ వస్త్రముల యొక్క సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అనేది సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము ఆ సంఘమైనటువంటి మనము, దేవునికి ప్రియులైనటువంటి ప్రియురాలమైనటువంటి మనము ఎలా మన యొక్క వస్త్రాలు ఎలా ఉండాలి అంటే లెబానోను వలె సువాసన కలిగి ఉండాలి. అంటే లెబానోను అంటే మరి తెలుపు కలిగినటువంటిది రక్షణ వస్త్రం. మనం ఆ పరిశుద్ధత కలిగిన ఆ తెల్లని రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. మన యొక్క రక్షణ వస్త్రం సువాసన కలిగి ఉంటుంది. మనం వేసుకున్న సెంటు వాసన కాదు, లేకపోతే మనం పూసుకున్న పౌడర్ వాసన కాదు, మనం రాసుకుంటున్న క్రీములు వాసన కాదు, మన పెదాలకు వేసుకుంటున్న లిప్స్టిక్లు వాసన కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ